హాయ్ హలో ఫ్రెండ్స్. 1 గంట 50 నిమిషాలు ఉండే 'వైల్డ్ వైల్డ్ పంజాబ్' అనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ టైమ్ పాస్‌కి మాత్రం ఒకసారి చూడవచ్చు అనిపించింది. ఎందుకంటే ఇందులో నటించిన అందరు ఆర్టిస్టులు చాలా న్యాచురల్‌గా నటించారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంటుంది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది. ఇంకా నలుగురు ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా బాగుంటాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒక ఫ్రెండ్‌కి లవ్ ఫెయిల్యూర్ అయ్యి బాధపడుతుంటాడు. ఆ ఫ్రెండ్ లవ్ సక్సెస్ చేయడానికి వీరందరూ కలిసి పంజాబ్ బయలుదేరతారు. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళకి పంజాబ్‌లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది ఈ సినిమా కథ. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా స్టార్టింగ్‌లోనే రొమాన్స్ సీన్స్ ఉంటాయి. ఆ తర్వాత డైరెక్ట్‌గా సినిమా కథలోకి వెళ్తుంది. ఆ తర్వాత క్యారెక్టర్ల ఇంట్రడక్షన్, ఫ్రెండ్స్ అంతా కలిసి పంజాబ్‌కి బయలుదేరడం, సెకండ్ హాఫ్‌లో ఫ్రెండ్ లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది ఉంటుంది. అయితే సినిమా మొత్తం పంజాబ్ నెగటివిటీకి తగ్గట్టు ఉంటుంది కాబట్టి, తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి కాకపోవచ్చు. ఇంకా ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు మొత్తం తెలుగు ఆడియన్స్‌కి కొత్త వాళ్ళే కాబట్టి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కానీ పరిచయం లేని ఆర్టిస్టులు కావడం వల్ల వాళ్ళు తెలుగు ఆడియన్స్‌కి నచ్చకపోవచ్చు. అలాగే పాటలు తెలుగులోకి డబ్బింగ్ చేయలేదు. పంజాబ్ లాంగ్వేజ్‌లోనే పాటలుంటాయి. ఇంకా అక్కడక్కడ స్లో స్క్రీన్ ప్లే వల్ల కొంచెం బోర్ కొట్టవచ్చు. సర్లే ఏదో ఒకటి పెట్టి కూర్చుందాం అనుకుంటే రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఒంటరిగా టైం తీసుకొని ఎవడు చూస్తాడు? ఇంకా చెప్పాలంటే కామెడీ, రొమాన్స్ తప్ప సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఉండదు ఈ సినిమాలో. జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి చూడవచ్చు. ఇక ఈ రొమాంటిక్ డ్రామాని ఫ్యామిలీతో చూడవచ్చా అంటే చాలా రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. వల్గర్ డైలాగులు కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో అయితే చూడలేం. అలాగే ఈ సినిమా పిల్లలకు అవసరం లేని సినిమా కాబట్టి వాళ్ళని ఈ సినిమాకి కొంచెం దూరంగా ఉంచండి. ఇక ఈ సినిమాకి నా తరపున నేను ఇచ్చే రేటింగ్ 2.7/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వరల్డ్ వైడ్ పంజాబ్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సినిమా కనుక మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.